బంగారం ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే లోహం. ఇక భారతదేశంలో అయితే మహిళలు బంగారం అంటే చాలా ఇష్టపడతారు. అలాంటి బంగారం ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం 70,000 దాటింది. దీంతో సామాన్యులకు అందకుండా పోతోంది. సంపన్నుల ఇంటికే చేరుతోంది. పెట్టుబడిదారుల బంగారంపైనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండడంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇంత ధర పెట్టి బంగారం కొంటున్న వారు వాటి క్వాలిటీ విషయంలో మాత్రం మోసపోతూనే ఉన్నారు. భారతదేశంలో ఏటా 7 లక్షల కిలోల బంగారం కొంటున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. దీనిని బట్టి భారతీయులు బంగారాన్ని ఎంతలా ఇష్టపడతారో అర్థం చేసుకోవచ్చు. ఇంతలా కొనుగోలు చేస్తున్న ధర మాత్రం తగ్గడం లేదు. దశాబ్దం క్రితం 30,000 నుంచి 40,000 వరకు ఉన్న తులం బంగారం ఇప్పుడు ఏకంగా 70,000కు పెరిగింది. ఇక ఏదైనా వస్తువును కొన్ని దాచిపెడితే అది పాడవుతుంది, ధర తగ్గుతుంది. కానీ బంగారం కొని పెడితే దాని విలువ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. మరి అలాంటి బంగారాన్ని కొనే ముందు కొన్ని చెక్ చేసుకోవాలి అంటున్నారు పరిశీలకులు. ఇక భారతీయ శుభకార్యాల్లో బంగారం తప్పకుండా వాడతారు. బంగారం కొనేందుకు షాప్కు వెళ్ళినప్పుడు షాప్ వాళ్ళు చెప్పింది కాకుండా మనకు కూడా బంగారంపై కాస్త అవగాహన ఉంటే ప్యూరిటీ గురించి స్వయంగా తెలుసుకోవచ్చు. మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా షాప్ వాడు చెప్పింది నమ్మితే మోసపోవడం ఖాయం. క్వాలిటీలో 24 క్యారెట్ బంగారం అత్యంత నాణ్యమైనది. ఇక మనం కొనుగోలు చేసేది 22 క్యారెట్స్ గోల్డా లేక 20 క్యారెట్స్ గోల్డా లేక 18 క్యారెట్స్ గోల్డా అనేది తెలుసుకోవాలి. ఈ విషయాలను ఇలా తెలుసుకోవచ్చు. 18 క్యారెట్ గోల్డ్ అయితే దానిపై 0.750 అని రాసి ఉంటుంది. 20 క్యారెట్ గోల్డ్ అయితే దానిపై 0.833 అని రాసి ఉంటుంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ అయితే దానిపై 0.916 అని రాసి ఉంటుంది. ఈ 3 నెంబర్లు ఖచ్చితంగా బంగారంపై ఉండాలి. షాప్ వాడు చెప్పేది సరైనదో కాదో తెలియాలి అంటే ఈ విషయాలు తెలిసి ఉండాలి. 0.750 అని ఉండి 22 క్యారెట్ అని చెబితే అది మనం నమ్మామంటే మోసపోతాం. మనకు లెక్క తెలిస్తే షాప్ వాడు దొరికిపోతాడు. ఏ క్యారెట్కు ఎంత విలువ ఉంటుంది, క్వాలిటీ ప్యూరిటీ ఎంత అనే విషయాలు తెలిసి ఉంటే మోసపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే అది బంగారం, మరి విలువ పెరుగుతూనే ఉంటుంది. మరో దశాబ్దంలో 1,00,000 రూపాయలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.